వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయ శాఖలో రైతులకు నేరుగా సేవలు అందించే వ్యవసాయ విస్తరణ అధికారులు అంటే ఏఈఓలు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల శాఖ సేవలు సకాలంలో రైతులకు చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 764 ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉండగా అవి ఎప్పుడు భర్తీ అవుతాయోనని విస్తరణాధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈఓలపై ప్రభుత్వం 5,000 ఎకరాల నుంచి 18,000 ఎకరాల వరకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఒక్కో ఏఈఓ 4 నుంచి 5 గ్రామాల్లో కూడా సరిగా సేవలు అందించలేక అధిక పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉద్యోగులు సమయానికి పనులు పూర్తి చేయలేక రైతుల విమర్శలు ఎదుర్కొంటూ సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని 3,040 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక అధికారిని నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు 2,604 క్లస్టర్లు మాత్రమే ఏర్పాటు చేసి వాటికి సరిపడా సిబ్బందిని నియమించలేదు. దీంతో నిబంధనల ప్రకారం 5,000 ఎకరాలకు బాధ్యత వహించాల్సిన ఏఈఓలకు 3 రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయించి మోయలేని భారం మోపుతున్నారు. గతంలో ప్రభుత్వం టీజీపీఎస్పీ ద్వారా 439 పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపినా ఇప్పటి వరకు ఆ నియామకాలపై ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఖాళీలను భర్తీ చేయకుండా అవుట్సోర్సింగ్ విధానంలో 368 మందిని మాత్రమే పనిచేస్తున్నారు. పనిభారం తగ్గించుకునేందుకు గతంలో పనిచేసిన ఆదర్శ రైతులను మళ్లీ నియమించుకోవాలని ఏఈఓలు కోరుతున్నారు. ఇదే సమయంలో రైతు వేదికల నిర్వహణ కూడా ఏఈఓలపై అదనపు భారంగా మారింది. ప్రతి మంగళవారం కొత్త పంటలు సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికల ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయినా తాగునీరు, టీ స్నాక్స్ వంటి ఖర్చులు తమ జేబు నుంచే పెట్టాల్సి రావడం వల్ల అప్పుల పాలవుతున్నారు. పైగా ప్రభుత్వం నెలకు 9,000 రూపాయలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం 37 నెలలకు సంబంధించిన సుమారు 85 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో రైతు వేదికల భవనాలు పాడై కిటికీలు తలుపులు విరిగిపోవడంతో అడవి జంతువులకు ఆశ్రయంగా మారుతున్నాయి. పనిభారంతో ఏఈఓలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో భూముల సర్వే, 2 పంటల కాలంలో పంటల వివరాలను పోర్టల్లో నమోదు చేయడం, అదే ఆధారంగా రైతు భరోసా అందేలా చూడటం, రైతులకు ప్రతి పంటకు సలహాలు ఇవ్వడం, రైతు బీమా దరఖాస్తులు సేకరించడం వంటి కీలక పనులన్నీ ఏఈఓలే చేయాలి. కొన్ని క్లస్టర్లలో 5,000 ఎకరాలకు మించి విస్తీర్ణం ఉండడంతో ఎత్తైన ప్రదేశాలు, కొండలు గుట్టలు, వాగులు, సరైన రోడ్లు లేని ప్రాంతాలకు వెళ్ళి సర్వే చేయాల్సి వస్తుంది. ఒకే సర్వే నంబర్కు అనేక ఉపనంబర్లు ఉండడంతో రెవెన్యూ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తుంది. వారు కూడా సమయానికి వివరాలు ఇవ్వకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. అయినా ప్రభుత్వం నిర్ణయించిన గడువులో డేటా ఇవ్వకపోతే మెమోలు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు దాదాపుగా 50 రకాల పనులు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ బుకింగ్, యూరియా యాప్, ధాన్యం సేకరణ, పత్తి కొనుగోలు ధృవీకరణ, మైక్రో ఇరిగేషన్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ యాప్ వంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇన్ని బాధ్యతలు ఒకే వ్యక్తిపై ఉండడంతో సహాయకులను నియమిస్తేనే రైతులకు సకాలంలో మెరుగైన సేవలు అందించగలమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైతు వేదికల సంరక్షణకు, రైతులకు నిరంతరం మార్గదర్శకాలు చేసేందుకు ప్రత్యేక సహాయకుల నియామకం అత్యవసరమని ఏఈఓలు స్పష్టంగా చెబుతున్నారు.